వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. హిందూపురంలో టీడీపీ శ్రేణులతో బాలకృష్ణ చర్చలు. గెలుపు వ్యూహాలపై నేతలతో ఎమ్మెల్యే సమాలోచనలు. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై అల్లుల సంచలన వ్యాఖ్య. బీజేపీ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్న మాజీ మంత్రి. ఏపీ సిఆర్డీఏ ఆఫీసు వద్ద రాజధాని రైతుల ఆందోళన. అమరావతిని కేపిటల్ గా ప్రకటించాలన్న సిపిఐ రామకృష్ణ. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై ఫిర్యాదు. బేగం బజార్లో కంప్లైంట్ ఇచ్చిన టీ కాంగ్రెస్ నేతలు. హుస్సేనియాలంలో బైక్ దొంగల అరెస్ట్. 7 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ వ్యవహారాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ పార్టీ కార్యకర్తలు నాయకులతో నేరుగా చర్చించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం రూరల్ మండలం కార్యకర్తలు నాయకులతో నేరుగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని బాలయ్య అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, నేతలు శ్రేణులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు బాలకృష్ణ. ఓకే సార్, రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రాష్ట్రంగా మార్చారని గుంటూరు టీడీపీ నేత రవీంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెంచిన వైసీపీ ప్రభుత్వం సంక్షోభ రాష్ట్రంగా మార్చిందని రామాంజనేయులు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ మాటల మనిషే కానీ చేతల మనిషి కాదని, చెడుతారు కానీ ఏది చెయ్యరని తెనాలి శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ను మార్చేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగాపడని వర్గం అంటూ ఏదీ లేదు. అందులో ఎక్కువగా నష్టపోయిన వర్గం బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం. ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే చేసిందని తెలిపారు. నిజానికి ఎన్నికల సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును తాము వ్యతిరేకించామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు ఫ్యాక్టరీ భూమికి మధ్యవర్తిత్వం చేశారని అల్లోలా అన్నారు. ఫ్యాక్టరీని రద్దు చేయడం లేదా తరలించే వరకు రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని అల్లోలా చెప్పారు. ఇప్పటికి కూడా కాపీ ఇవ్వండి, తీర్మానం కాపీ భయపడుతుంది, ఇస్తలేరు. దినార్పూర్ ఇచ్చిన దినార్పూర్ కాపీ ఇచ్చారు. గుండెపల్లి సర్పంచ్ భయపడుతున్నాడు ఇవ్వడానికి. అక్కడ లేడీ ఉంది, ఆ రమణారెడ్డి గారి భార్య. ఆ కాపీ ఇవ్వడానికి భయపడుతున్నారు. మరి మీరు ఓపెన్ డాక్యుమెంట్ కంపెనీ సేల్ డీడ్ చేసుకున్నారు. అప్పుడు మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ అంచంతా కాంగ్రెస్ ఉన్నారు.
ఈ డబ్బులు తీసుకొని ఈ రిజిస్ట్రేషను కమిషన్లు తీసుకోవడము అదంతా ఊరిలో ప్రతి చిన్న పిల్లగాడు కడితే కూడా దిలార్పూర్లో చెప్తారు, గుండెపల్లి చెప్తారు ఎవరు కొనిచ్చారని చెప్పి. తర్వాత దిలార్పూర్లో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీ కూడా తీర్మానం కూడా చేసిండ్రు. ఈ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో మేము నడవనివ్వము, పర్మిషన్ ఇవ్వమని చెప్పి దిలార్పూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసిండ్రు. గుండెపల్లిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసిండ్రు. ఇప్పటికి కూడా కాపీ ఇవ్వమంటే తీర్మానం కాపీ భయపడుతుంది, ఇస్తలేరు. ఏపీ సిఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుంటే ఆఫీసు సిబ్బంది గేట్లు మూసేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ బయటకు వచ్చి తమ వినతి పత్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతు జేఏసీ వినతి పత్రం ఇచ్చేందుకు ఎప్పుడు వచ్చినా కమిషనర్ అందుబాటులో ఉండటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి రైతులందరి సమక్షంలో మీకు విన్నవించేది, తుళ్ళూరు సిఆర్డీఏ రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లో కానీ, ఎస్ఐన్ రైతులు కానీ, వేరే రకాలు కానీ కౌలుని మీరు పరిష్కరించండి. తర్వాత సిఐడి ఎంక్వైరీ నుంచి ఎస్ఐన్ రైతులు మీరు తొందరగా ఇంప్లీట్ చేయండి. అట్లానే తుళ్ళూరు సిఆర్డీ ఆఫీసులో స్టాఫ్ను పెంచి ప్రతి రైతు ఇక్కడికి విజయవాడ రాకుండా తుళ్ళూరు సిఆర్డీ ఆఫీసులోనే పరిష్కరించేటట్టు చూడాలి. తర్వాత పట్టా భూములు ఎలాంటి ప్లాట్లని త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలి. నెలలు తిప్పుతున్నారు. అవన్నీ కాకుండా కూడా మీరు చర్యలు తీసుకొని చిన్న చిన్న సమస్యలు ఏవైతే మీరు ఈజీగా సాల్వ్ చేసే గవర్నమెంట్ కి సంబంధం చేయకుండా సిఆర్డీ చేతుల్లో ఉండి సిఆర్డీ వాళ్ళు సాల్వ్ చేయగలరు. వాటిని మీరు త్వరితగతిన ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఎట్లయితే R5 జోన్ లో ఫ్లాట్ల భూములకి అర్ధరాత్రి. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణం ధర్నాలు నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ ఎదుట 28వ రోజు అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు కొనసాగాయి. 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు అంగన్వాడీలు డిమాండ్ చేశారు. మరోపక్కన సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 14వ రోజు ధర్నా చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని వారు నినదించారు. సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. సంఘాల ధర్నాలకు జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎస్మాబ చట్టం ప్రయోగించడం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అంగన్వాడీలకి నేను అన్నగా తమ్ముడిగా ఉంటానని చెప్పి ఈరోజు వారిని ఎన్నికల ముందు రోడ్డు మీదకి తరిమివేయడం చూస్తుంటే చాలా నిజంగా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఒకటే అడుగుతున్నాం. మీకు మీ ఎమ్మెల్యే టికెట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, అంగన్వాడీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరెందుకు ఇన్ని సమస్యలు ఉంటే ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదు? ఎందుకు ప్రజల్ని కలవట్లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. అంగన్వాడీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద పారిశుద్ధ కార్మికులు కొత్తగా నిరసన చేపట్టారు. చేతిలో ప్లేట్లు పట్టుకొని రోడ్లపై తిరుగుతూ షాపుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. 20 ఏళ్ల నుంచి తాము నిద్ర లేకుండా మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నామని వారు చెప్పారు. కానీ ఇంతవరకు తమకు పనికి సరైన వేతనం ఇవ్వడం లేదని, జీతాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచుతామని చెప్పిన జగన్ తమ విషయంలో మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచి ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. చలనం లేదు. కార్మికులు పొట్టగొట్టుతాయా? దయచేసి కార్మికులకు పనికి తగ్గట్టు వేతనము 26,000 ఇళ్ళను పర్మనెంట్ చేస్తే కనుక ఇలా జీవితాలు బాగుపడతాయి. కానీ ఈరోజు జగనన్న ముద్రపోతున్నాడు. దయచేసి మేలుకొని ఈ కార్మికులు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామనేసి అల్లూరి సీతారామ జిల్లా మోతుగూడెంలో ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. తమను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,
2022 PRC ప్రకారం జీతాలు, అలవెన్సులు అమలు చేయాలని కార్మికులు కోరారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి 2022 PRCని కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని చెప్పి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు CIT ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చున్నారు. 5 ఏళ్ళు పూర్తయినా కానీ ఇప్పటి వరకు హామీలని అమలు చేయలేదు. ఇప్పటికైనా ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన స్వయంగా ఆయన నోటి నుండి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి CITగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, క్వార్టర్స్ కేటాయింపు కానీ లేకపోతే సీనియారిటీ ప్రకారం గ్రేడ్ ప్రమోషన్ కానీ ఆ సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఈ గారు పరిగణలో తీసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కూడా సిఈ గారు పూనుకోవాలని చెప్పి CITU జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మళ్ళీ కృష్ణా జిల్లా గన్నవరం ICDS ప్రాజెక్టు వద్ద 28 రోజులుగా అంగన్వాడీలు సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోగా ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం బెదిరించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదంటూ వారు నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు టీడీపీ నేత ఆల వెంకట గోపాలకృష్ణ సంఘీభావం తెలిపారు. ఏపీలో నెలకొన్న ఎన్నో సమస్యలను పరిష్కరించలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని గోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మధ్యలో 4 సార్లు చర్చలకు పిలిచారు బొత్స సత్యనారాయణ గారు. ఆయన మీ వేతనాలు పెంచాము అన్నారు. వేతనాలు తప్ప మిగతా మేము 11 డిమాండ్లతో వెళ్ళాము. మేము 11 డిమాండ్లో మీ వేతనాలు తప్ప మేము మిగతా అన్ని చేసేసామన్నారు. ఏమీ చేయలేదు ఆయన. ఒక్క 1000 రూపాయలు మాత్రం ఆయన వచ్చిన తర్వాత పెంచారు. అంతవరకే డిమాండ్లు అన్ని నెరవేర్చేసామన్నారు. ఏ డిమాండ్ నెరవేర్చలేదు. 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వమన్నారు. అల్టిమేట్ జారీ చేశారు. దానికి మేము లొంగలేదు. ఇవాళ ఎస్మా చట్టం పెట్టారు. ఎస్మా చట్టం కింద మేము రాము. కనీస వేతనం ఇస్తేనే గౌరవ వేతనం కింద వచ్చేవాళ్ళు ఎవరు ఎస్మా చట్టం కింద రాము. మేము గౌరవ వేతనం మాకు అయినప్పుడు మేము రాము. గవర్నమెంట్ జీతం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది. కానీ మమ్మల్ని ఎస్మా చట్టం తీసుకొచ్చినా సరే, ఎన్కౌంటర్ చేసినా సరే మేము పోరాడుకుంటాం. గ్రాడ్యుయేటీ అయినా వేతనాలైనా ఇవన్నీ వచ్చేంత వరకు మేము పోరాడేది. ఇంతకీ అయినా పెంచకపోతే ఇంకా సమ్మెను ఉధృతం. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 28 రోజులుగా సమ్మె చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఉద్యమానికి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర తెలుగు రైతు తరఫున, రైతు సంఘాల తరఫున మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చాలా దారుణం ఈ మూర్ఖత్వ ప్రభుత్వం, ఫాసిస్టు ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన ప్రభుత్వం చాలా నిజాయితీగా గ్రామాల్లో సర్వీస్ చేసి కేవలం ఏంటంటే 26,000 జీతం అడుగుతామంటే అది 26,000 ఇవ్వలేమంటాడు బొత్స సత్యనారాయణ. ఎంత ఇస్తారు మీరు? ఇవాళ స్కిల్ లేబర్కి ఒక వెల్డర్కి 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం పని ఉంటే, అంటే 30,000. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. శ్రీవారి నైవేద్య విరామ సమయంలో దర్శకేంద్రుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో రాఘవేంద్రరావుకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం హస్తగతమైంది. మొత్తం 48 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 41 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్కు మద్దతుగా 5 కౌన్సిలర్లు ఓటు వేశారు. ఒక కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లి రామరాజు తటస్థంగా ఉన్నారు. నూతన చైర్మన్గా బుర్రి శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గెజిట్ విడుదల తర్వాత కొత్త చైర్మన్ ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ 4 సంవత్సరాల కాలంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు అదే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో ఈరోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది.
గతంలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కంటే నల్గొండలో ఐటీ హబ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేష్, మెట్టు సాయి శ్రీకాంత్ యాదవ్, గూడూరు శ్రీనివాస్, అంశవర్మ, లింగం యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, కురుమయ్య తదితరులు నారాయణస్వామిపై ఫిర్యాదు చేశారు. అయోధ్యకు శ్రీరామ ప్రసాదాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ పంపించాయి. హైదరాబాద్ బషీరాబాగ్లోని నాగలక్ష్మి ఆలయం నుంచి అయోధ్య ధామానికి వెళ్లే ప్రసాద సామగ్రి వాహనాన్ని విహెచ్పి ప్రతినిధులు, దాతలు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా దాతల సహాయంతో నిత్యం 5,000 మందికి 45 రోజులు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు విహెచ్పి ప్రతినిధి రామారావు తెలిపారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు అన్నదానం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు రామారావు వెల్లడించారు. అయోధ్య గోల్ఘాట్ రోడ్లోని శ్రీరామస్వామి ఆలయంలో అన్నదానం జరుగుతుందని రామారావు పేర్కొన్నారు. నుండి అయోధ్యలో అయితే రామ మందిరం నిర్మాణం అవుతున్నదో దాని సందర్భంగా తీర్థక్షేత్ర కమిటీ వాళ్ళు మనల్ని పిలిచి అడగడం జరిగింది. ఈ 45 రోజులు ఇక్కడ వచ్చే భక్తుల కోసము ప్రసాదాన్ని వితరణ చేసేది కార్యక్రమం పెట్టినామని. సో అప్పుడు మన భాగ్యనగర్ నుండి ఈ సోదరులు మేమంతా కూడా ఆలోచించి మంచిది మన తరఫు నుండి పెడదామని 45 రోజులు ఉంటుంది. ఇది రోజు 5,000 మందికి. అంటే దీనికి వ్యవస్థలో వంట వాళ్ళు 35 మంది వెళ్తున్నారు ఇక్కడ హైదరాబాద్ నుండి. తర్వాత వడ్డన చేయడానికి మన బజరంగ కార్యకర్తలు 160 మంది వెళ్తున్నారు. సో వీళ్ళంతా కూడా 40 రోజులు అక్కడ ఉంటారు. ఇక్కడ మేము 11 మంది ఉన్నాము మెంబర్స్. వీళ్ళంతా కలిసి సమాజం నుండి తీసుకొని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చే 14 కానీ 15 తారీఖు జనవరి స్టార్ట్ అయ్యి 28 ఫిబ్రవరికి ఉంటుంది. దానికి కావాల్సిన వస్తు సామాగ్రి అంతా కూడా మన నగరం నుండే సేకరించడం జరిగింది. దానిలో అందరూ జ్యోతికంగా వచ్చిన తర్వాత మెంబర్లు కూడా తమ వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చి దీన్ని చేయడం జరిగింది. దీనికి డ్యాష్ ఎవరంటే 13 తారీఖు నాడు ఇక్కడ నుండి భారత నాస్తిక సంఘం భీమా కోరేగాం స్ఫూర్తి సమావేశంలో బైరి నరేష్ను అడ్డుకోవడాన్ని ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా మావోయిస్టు కమిటీ ఖండించింది. నరేష్ను అడ్డుకోవడాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి సవిత లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్థాలను వివరించేందుకు స్ఫూర్తి దినోత్సవాన్ని నాస్తిక సంఘం నిర్వహించింది. దళితులు, ఆదివాసీలపై దాడికి కారణమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. క్షమాపణలు ఒక వాక్యం. గతంలో నేను మాట్లాడిన మాటని కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం. మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 2,60,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1,200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో నిర్మల్లోని లయన్స్ క్లబ్ దుకాణాలకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్, అధికారులు, రెవెన్యూ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీకి నిర్మల్లోని లయన్స్ క్లబ్ దుకాణాల సముదాయానికి 12 లక్షల రూపాయల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా లయన్స్ క్లబ్ బేఖాతరు చేసింది. దీంతో కలెక్టర్ ఆదేశాలతో దుకాణాలకు తాళాలు వేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజేందర్ షాపుల వద్దకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్లబ్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. పలుమార్లు 2 సంవత్సరాల నుంచి
గత 2 సంవత్సరాలు మరియు వీళ్ళకు కూడా టెనెంట్లకు ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు స్పందించినందున ఈరోజు ప్రతి ఒక్క షాప్కు లాక్ వేయడం జరిగింది. చైర్మన్ గారు వచ్చి మరి లాక్ తీయని తీపిచ్చిండ్రు. మరి ఇంత మేము చిన్న అధికారిగా నేనేం చేయలేను, పై అధికారులకు చెప్తా ఈ విషయం. వాళ్ళు ఏమని చెప్తే దాని ప్రకారం స్పందించారు. ఎన్ని షాప్లకు వేసారు? ఇప్పుడు వరకు 3 షాప్లకు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని భువనగిరి ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. 3-వీలర్, 2-వీలర్ వాహనాలకు పెండింగ్ చలానాలలో 80% రాయితీ ఉంటుందని, హెవీ వాహనాలకు 60% వరకు రాయితీ ఉందని వారు తెలిపారు. ఆర్టీసీ బస్సులకు 90% వరకు రాయితీ ఉందన్నారు. ఈ సదవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. డిసెంబర్ 25న మొదలైన పెండింగ్ చలాన్ల వసూళ్లు ఈ నెల 10వ తేదీలోపే రాయితీతో చెల్లించవచ్చని అన్నారు. తెలియజేయనిది ఏమనగా భువనగిరి ట్రాఫిక్ పోలీస్ నుంచి తెలియజేయనిది ఏమిటంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి అవకాశం ఇచ్చడం జరిగింది. అది డిసెంబర్ 25 నుంచి ఏదైతే చలాన్లు ఉన్నాయో అలాంటి చలాన్లు అందరికీ ఒక ప్రజలకు అవకాశం ఇవ్వాలి ఉన్న తోటి కన్సెషన్ అంటే డిస్కౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది 2-వీలర్ ఏదైతే 3-వీలర్స్ ఉన్నాయో వాటి మీద 80% డిస్కౌంట్ ఇవ్వడము, ఆర్టీసీ బస్సుల మీద 90% డిస్కౌంట్ ఇవ్వడం, అదేవిధంగా ఏవి వెహికల్ ఏదైతే 4-వీలర్స్ ఇట్లా ఉన్న వెహికల్స్ కు 60% కన్సెషన్ మనము పే చేసేసి ఆ చలాన్లన్నీ క్లియర్ చేసుకునే సదవకాశము ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల్లో మంచి చైతన్యం వచ్చేసేసి చాలా వరకు కట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని మన 10వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులలో ఇంకెవరైనా దీని మీద పెండింగ్ ఉన్న చలాన్లు కూడా క్లియర్ చేయాలని నేను మనవి చేస్తుంటున్నాను. అవి క్లియర్ చేసేసి ద్విచక్ర వాహనాలు దొంగిలించిన 5 నిందితులను హైదరాబాద్లోని హుస్సేనియాలం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 1,80,000 విలువ గల 7 బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ముసబౌలి వద్ద హుస్సేనియాలం సిఐ తన సిబ్బందితో అర్ధరాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారని చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన అలీ హుస్సేన్, సయ్యద్ అబ్బాస్, గౌస్ పాషా, వహబ్ ఖాన్, అజం ఖాన్ గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారే అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం చందోడులో ఓ మహిళా వాలంటీర్పై ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్ కుటుంబం దాడి చేసిందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వాలంటీర్ కుటుంబానికి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్ కుటుంబం ఆక్రమించి వారిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వాలంటీర్ కుటుంబానికి సంబంధించిన 4 అంకాల స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆవేదన చెందింది. మిగిలిన స్థలానికి సర్పంచ్ సూచనతో కంచి వేసుకోవడానికి వెళితే సుధాకర్ కుటుంబం కులం పేరుతో దూషించి గాయపరిచిందని ఆమె వాపోయింది. కష్టపడి ఒక 25 అంకణాలు కూల్ చేసి కొనుక్కున్నది. 15 సంవత్సరాలు అయింది కొని. 2011లో కొన్నాం దాన్ని మేము ఆర్థికంగా మేమేమి చేసుకోలేక అట్లాగే పెట్టుకున్నాము. మేము సరేలే మా స్థలం మేము ఎక్కడే పోద్దనుకునేసి మేము కామ్గా వదిలేసుకున్నాము. దాన్ని చల్లా సుధాకర్ అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తను దాన్ని మొత్తం ఆక్రమించేసుకొని మాకు ముందు పక్క తూర్పు పక్కన 6 అడుగులు దారి తీసేసుకున్నాడు. వాళ్ళ అక్కొచ్చి 4.5 అడుగు తీసేసుకుంది. అది ఏమని అడిగితే మా మీద దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టారు. 4 నెలల క్రితం ఇదే జరుగుతూ ఉంది. అన్ని అధికారుల దగ్గరికి వెళ్ళాము, ఎస్ఐ కానీ అందరి దగ్గరికి వెళ్ళాము. అధికారుల కాడికి సర్వేర్ వచ్చారు, కొలవడానికి వచ్చినా వాళ్ళకి ఆ అమ్మాయికి న్యాయం చేయొద్దు అని చెప్తున్నారు. చల్లా సుధాకర్ అనే వ్యక్తి వచ్చి మా స్థలాన్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అడిగితే నువ్వు దిక్కున్న చోట పోయి చెప్పుకోమని చెప్పారు. ఎస్ఐ పుల్లయ్య సార్ దగ్గరికి కూడా వెళ్ళాను. అందరి దగ్గరికి వెళ్తే ఎవరు నాకు న్యాయం చేయలేదు. నిన్న కంచేద్దామని వెళ్తే మా అమ్మని పట్టుకొని కొట్టారు, నన్ను కూడా. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.